యేసుప్రభు నమ్మాము అంటే దేవుని నమ్మేశాం. యేసుప్రభులో ఉన్నామంటే పరలోకంలో ఉన్నాం. పరలోకం అంటే మరణాంతర లోకం, దేవుడు ఉండే లోకం. రైట్. మరణాంతరం దేవుడు ఉండే లోకం. దేవుడు ఉంటాడు. దేవుడు మాత్రమే ఉంటాడా? దేవుడు, దేవదూతలు, మనకంటే ముందు మరణించినటువంటి యేసుప్రభు నమ్ముకున్నటువంటి నీతిమంతులు. ఓకే, రైట్. క్రిస్టియానిటీలో మీకంటే ముందు నీతిమంతులు చాలా మంది ఉంటాయి. కోట్ల మంది ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళందరూ అక్కడనే ఉంటారన్నా? అక్కడే ఉన్నారు. ఎట్లా వాళ్ళకు అంటే బట్టలు ఇవన్నీ ఎట్లుంటాయి? అది ఆత్మలోకం కాబట్టి అక్కడ బట్టలు అక్కర్లేదు కదా. ఆత్మలు అంటే ఆత్మలు తిరుగుతుంటాయి, విజిబిలిటీ ఉంటుందా? దాని గురించినటువంటి వర్ణన బైబిల్లో లేదు. ఇలా ఉంటారు వర్ణన లేదు. అంటే పర్టికులర్గా ఆధారాలు లేకుండా వట్టి మాటలే అంటారు. వట్టి మాటలు కాదు, మరణించేంత వరకు దానికి అర్హత ఎలా సంపాదించాలి అనేంతవరకు ఇక్కడ రాయబడింది. ఒకసారి మరణించిన తర్వాత దాన్ని మనం అనుభవిస్తాం. దాని గురించి మనం ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వాల్సిన అక్కర్లేదు. అంటే అక్కడికి పోతాము. ఇప్పుడు హైదరాబాద్ నుంచి కాకినాడ పోవాలి. కాకినాడ కాజాలు బాగా తీయగుంటాయి అంటే తినొచ్చిన వాళ్ళు చెప్తే వింటే తెలుసు నాకు. అవును, అసలు ఏం లేదు, కాకినాడలో కాజాలే లేవు, ఏమీ లేవు, కాకినాడ పోవాలి కాజాలు ఉంటాయి అంటే అక్కడ కాజాలు ఉండయి ఏముండయి అని అన్నదానికి ఎందుకు పోతాము అంటున్నాను నేను. ఓకే, మంచి మాట అడిగారన్న. యేసు ప్రభు పరలోకం నుండి వచ్చాడు. ఆయన జీవితం పరిశుద్ధత, ఆయన జీవితం అంతా కూడా పరిశుద్ధత. అంటే పరిశుద్ధుడు ఎలా ఉంటాడనేది రుచి చూపించాడు ప్రపంచానికి. ఇప్పుడు నేను పాపం చేస్తున్న వ్యక్తిని. ఈ పాపాన్ని మాని ప్రభువైన యేసుక్రీస్తు వారి స్వరూపాన్ని సంతరించుకోవడానికి ఎంత ప్రయాసపడుతున్నానో నాకు అర్థమవుతుంది. కనుక నాకు అర్థమవుతుంది ఈ లోకం ఎంత భ్రష్టు పట్టిపోయిందో, పరలోకం ఎంత అందంగా ఉండబోతుంది అన్నది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను పాపంతో పోరాటం చేస్తున్నా కాబట్టి. కనుక ఏంటంటే ఇప్పుడు నాకు అక్కడ భౌతికమైన వర్ణన అక్కర్లే, అది పరిశుద్ధమైన లోకం అనే పదం చాలు నాకు. ఎంత అందంగా ఉండబోతుంది అన్నది నేను ఊహించుకోగలను. అంటే ఒక యేసుక్రీస్తుని మాత్రం నమ్మితేనే మీరు పరలోకానికి పోతారు అని చెప్పేసి ఒక పాస్టర్ చెప్పింది నా ఇంటర్వ్యూలో. నేను చెప్తున్నా కదా, మీరు రోజుకు 1 కేజీ బంగారం అనాథ శరణాలయాలన్నిటికీ దానాలు చేయండి. ఒక 100 సంవత్సరాలు రోజు చేయండి. 100 సంవత్సరాల తర్వాత కూడా మీరు యేసుని నమ్మలేదు. మీరు ఇచ్చిన బంగారాలు, మీరు చేసిన దానాలన్నీ కూడా బుడిదలో పోసిన పన్నీరే. కానీ సనాతన ధర్మం ఏం చెప్తుందో తెలుసా? నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనైకే అమృతత్వం మానసుహు అని చెప్పేసి చెప్తుంది. అంటే మీరు చేసే కర్మల వల్ల కానీ, లేకపోతే మీ దగ్గర ఉన్న డబ్బు వల్ల కానీ, లేకపోతే మీ సంతానం వల్ల కానీ మీరు అమరత్వాన్ని పొందలేరు. మీకు అమరత్వం పొందాలంటే త్యాగం ద్వారా మాత్రమే పొందగలుగుతారు. అటువంటి త్యాగబుద్ధితో కూడిన జీవితాన్ని గడపమని సనాతన ధర్మం చెప్తుంది. కానీ బైబిల్ ప్రకారం చూసుకున్నా, లేకపోతే క్రిస్టియానిటీ ప్రకారం చూసుకున్నా సరే, మీరు ఎన్ని మంచి పనులు చేసినా మాకు అనవసరం, చచ్చే ముందన్నా సరే కనీసం యేసుని నమ్మారా లేదా? ఒక పాస్టర్ని అడగండి, 99 సంవత్సరాలు మీరు దానాలు కాదు, 99 సంవత్సరాలు రోజుకో మర్డర్ చేయండి. లేకపోతే రోజుకు ఒకటెందుకు ఊహించుకునేటప్పుడు రోజుకో 10 రేపులు చేయండి. అంటే 10 రేపులు చేయండి. 99 సంవత్సరాల తర్వాత ఇంకో 2 రోజుల్లో చచ్చిపోతాననగా యేసుని నమ్ముకున్నారు మీరు. ఈ 2 రోజులు పరిశుద్ధమైన జీవితం గడిపేశారు. ఈ పాత పాపాలన్నీ మాఫీ చేసి మిమ్మల్ని పరలోకానికి యేసు తీసుకెళ్తాడని చెప్పారు నా ఇంటర్వ్యూ. అదే చెప్తారు. రైట్. కాకపోతే పూర్తి స్థాయిలో పశ్చాత్తాపడాలి అంటే మారుగుణం పొందకుండా నిజంగా మారు మనసు పొందాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మీరు రోజు చేసిన 10 రేపుల సంగతి ఏంటి? ఆ 10 మంది బాధితుల పరిస్థితి ఏంటి? రోజుకి వాళ్ళకి న్యాయం ఎట్లా జరుగుద్ది? మరి మీరు యేసుని నమ్ముకున్నారు, ఇక ఆ 2 రోజులు వృద్ధనారి పతివ్రత అని అన్ని పడిపోయిన తర్వాత ఎవడైనా మంచిగానే బతుకుతాడు. ఆ 2 రోజులు మంచిగా బతికిన దానికి యేసు తీసుకెళ్ళిపోతే మరి అన్ని రోజులు మీ చేతుల్లో నాశనం అయిపోయిన జీవితాలకి న్యాయం ఎవరు చేస్తాడు? యేసు చేస్తాడు, వాళ్ళు బాబు వచ్చేస్తాడా? నా ఆన్సర్ స్ట్రైట్గా ఉంది సార్. అంటే మంచి జరగదని అంటారు అట్లా చేస్తే. అసలు యేసు అనేవాడు ఉంటే కదా ఇవన్నీ చేయటానికి. అంటే వాళ్ళ ఇప్పుడు పరలోకానికి పోతారు అని చెప్పేసి చెప్తారు, మంచిగా ఉండి. సార్ ఇలా ఉండి నన్ను నమ్మావు కాబట్టి నువ్వు ఏ పాపం చేసినా పరలోకానికి తీసుకెళ్తాను అంటే, అలాంటి పరలోకానికి తీసుకెళ్లే దేవుడి కంటే కూడా రోజు మనిషికి అన్నం పెట్టేసే 10 మంది ఆకలి తీర్చే ఒక జంతువు ఎంతో మంచిది అంటా నేను. అంటే మీరు చెప్పేది యేసుక్రీస్తు అసలు దేవుడే కాదు, శ్రీరాముడు మాత్రమే దేవుడు అని అంటారు, అంతేనా? ఇక నేను అలా అనట్లేదండి. యేసుక్రీస్తు అసలు పుట్టలేదంటున్నా. యేసుక్రీస్తు పుట్టనే లేదంటున్నా. యేసుక్రీస్తుకు ఆనవాళ్ళు కూడా లేవంటున్నా. ఇప్పుడు నేను ఒకవేళ రాంగ్ అనుకోండి, ఆధారాలు చూపించేయమనండి. ఇప్పుడు క్రైస్తవులు కూడా అడగొచ్చు, మరి రాముడు పుట్టాడా, రాముడికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా అని చెప్పేసి అడగొచ్చు. రాముడు నా పూర్వీకుడు నేను నమ్ముతున్నా. రాముడికి సంబంధించి నేను ఆధారం నిరూపించుకోవాల్సిన అవసరం నాకులే. ఎందుకంటే రాముడిని పట్టుకుని, రామాయణాన్ని పట్టుకుని బాబు మా దేవుణ్ణం, మా దేవుణ్ణం, మా దేవుణ్ణం తిన్న స్వర్గానికి వెళ్తావు అని చెప్పి నేను ఏ కొంపకెళ్ళి ముష్టెత్తుకోవట్లేదు కదా.